వారాహి అమ్మవారికి ఏ ఏ నైవేద్యాలు అంటే ఎక్కువ ప్రీతి? అమ్మవారి పూజను నవరాత్రులలో పంచమి తిథి రోజున శుక్రవారం, మంగళవారాలలో నిర్వహించినప్పుడు అమ్మవారికి ఎటువంటి నైవేద్యాలను మనం సమర్పించాలి అన్న పూర్తి విషయాలను మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందామండి. మీరు కనుక కొత్తగా వాచ్ చేసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. ఈ లైక్ నాకు చాలా యూస్ఫుల్ అవుతుందండి. మీరు ఈ వారాహి నవరాత్రుల్లో ఏం చేయాలి, ఆ అమ్మవారిని ఎలా పూజించాలి అని ముందు వీడియోలో తెలుసుకున్నారండి. అలాగే ఇప్పుడు పురుష రూపంలో ఉన్నటువంటి వరాహి శక్తి, స్త్రీ రూపంలో ఉన్న వారాహిదేవి సాక్షాత్తు లక్ష్మీ అమ్మవారి స్వరూపం. అందుకే అమ్మవారిని లక్ష్మీ వారాహి అని కూడా మరొక పేరు ఉంటుందండి. వారాహి అమ్మవారి రూపాన్ని మనం చూసినట్లయితే అమ్మవారి చేతిలో నాగలి, రోకలి అనేటువంటి ఆయుధాలు ఉంటాయండి. ఈ రోకలి, నాగలి అనేవి దేనికి సంకేతంగా ఉంటాయి అంటే వ్యవసాయానికి. నాగలితో భూమిని దున్ని వచ్చినటువంటి ఆ పంటను రోకలితో దంచి ధాన్యాన్ని మనం తీసుకుంటాం కదండి. అమ్మవారిని పూజించటం వలన మనకి ధాన్య సంపద లభిస్తుంది. అందుకే వారాహి అమ్మవారు ధాన్యలక్ష్మి స్వరూపంగా కూడా భావిస్తాం. అమ్మవారిని ముఖ్యంగా వ్యవసాయం చేసేవారు వారాహి అమ్మవారిని పూజించటం వల్ల పంటలు పుష్కలంగా పండుతాయి. మరి ఇటువంటి తల్లిని ఎటువంటి నైవేద్యాలు మనం సమర్పించాలి అంటే భూమి లోపల పండేటువంటి దుంపలు ఏవైతే ఉంటాయో వాటిని అమ్మవారికి నివేదన చేయడం చాలా శ్రేయస్కరం అండి. వాటిల్లో ముఖ్యమైనవి పల్లీలు. అమ్మవారికి పల్లీలు అంటే చాలా ఇష్టం. వేరుశనగ పప్పు, ఈ వేరుశనగ పప్పుతో చేసినటువంటి బెల్లము కలిపినటువంటివి, ఈ పాకంతో చేసిన ఉండలు కానీ అమ్మవారికి పెడితే చాలా మంచిదండి. లేకపోతే ఉట్టి పల్లీలైనా పెట్టవచ్చు. ఈ పల్లీలు ఉండలు నివేదించి ప్రసాదంగా తీసుకోవటం వల్ల మన శరీరానికి పుష్టి బలము కలుగుతుంది. అలాగే ఎక్కడ కూడా రక్తహీనత అనేది కలగదు. దీన్ని లోతుగా పరిశీలించినట్లయితే మనకి సంపూర్ణ ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది ఆ తల్లి. వారాహం ఎప్పుడు కూడా భూమిని తొలచి దానిలో ఉన్నటువంటి దుంపలను ఆహారంగా తీసుకుని దాచుకొని తింటూ ఉంటుందంట. అలానే వారాహి అమ్మవారికి కూడా భూమి లోపల లభించేటువంటి చిలగడ దుంపలు, కంద అలాంటివి అంటే చాలా ఇష్టం అండి. ఈ కందలతో కూడా రకరకాల వంటలు మనం తయారు చేసుకుని వాటిని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. ఒకవేళ మీకు ఈ దుంపలు కానీ పల్లీలు కానీ లభించలేకపోతే అప్పుడు మీరు తేనెను అమ్మవారికి నివేదించవచ్చండి. ఈ తేనె అంటే అమ్మవారికి చాలా ఇష్టం అండి. ఇక తర్వాతది పానకం. అమ్మవారికి పానకం కూడా చాలా ఇష్టం అండి. బెల్లంతో చేసేటువంటి పానకం అంటే అమ్మవారికి చాలా ప్రీతి. దీనిలో బెల్లము, మంచినీరు, యాలకులు అలానే పచ్చ కర్పూరము వేయాలండి. మీరు మిరియాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ పానకంలో వేయకూడదు. మీరు ఏ నైవేద్యం చేసినా చేయకపోయినా సరే దీన్ని నివేదిస్తే చాలండి. మర్చిపోకండి, పానకంలో మిరియాలు మాత్రం వేయకూడదు. అమ్మవారు శీఘ్రంగా తృప్తి చెందుతుంది, శాంతిని పొందుతుంది, మన కోరికను కూడా త్వరగా నెరవేరుతాయి. తర్వాత నైవేద్యం ఏమిటంటే అమ్మవారికి దానిమ్మ గింజలంటే ప్రీతి. ప్రకృతి నుంచి వచ్చేటువంటి సహజమైనటువంటి ఎర్రని గింజలు అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనవి. అలానే అమ్మవారికి తీపి పదార్థాలలో తీపి బూందీ లడ్డు అంటే చాలా ఇష్టం. వీటిని తయారు చేసినప్పుడు చక్కగా గుండ్రంగా తయారు చేసి అమ్మవారికి నివేదించినట్లయితే అమ్మవారు ఎంతో సంతృప్తి చెందుతుందండి. అలాగే అమ్మవారికి ఇష్టమైన పువ్వులు ఎర్రని పువ్వులండి. ఎర్రని పువ్వులతో పూజ చేయడం విశేషమైన ఫలితం కలుగుతుందండి. అలాగే ఎర్ర గన్నేరు పువ్వులతో పూజించినట్లయితే మనకి మంచి ఫలితం కలుగుతుందండి. చూసారు కదండి ఈ వీడియోలో అమ్మవారికి ఏం ఇష్టమో, ఏ నైవేద్యం ఇష్టమో, అలాగే ఏ నైవేద్యము ఇష్టమో అలాగే పువ్వులు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా. కొత్తగా వాచ్ చేస్తున్నారు